మీరు ఇది తెక్కుల సంఘానికి చెందిన బాధ్యులను ఈరోజు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవటం నిజంగా అభినందించదగ్గ విషయం. సాధారణంగా అది ఏదికైనా కానీ అందరూ పోటీ పడడం మనం గమనిస్తుంది. కానీ వల్ల మన జగిత్యాల పట్టణ నీరు సంఘానికి సంబంధించి మీరు ఐక్యత ప్రదర్శించి అంటే రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా మన సంఘానికి మన కులానికి సంబంధించిన సంక్షేమం కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే ఒక భావనతోని సీనియర్ అయినటువంటి మన రమేష్ గారిని అధ్యక్షుడిగా మరియు వారికి సహకరించే విధంగా ఇతర హోదాలలో కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసుకోవడం నేను మిమ్మల్ందరూ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, అంటే కార్యక్రమంలో పంచుకుంటున్నటువంటి వివిధ కులాలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నేను సంఘ సభ్యులు, మా సోదరులు సోదరిమణులు తల్లులు ఆడపిల్లలకి అందరికీ నమస్కారం చెప్తూ మిత్రులు రమేష్ గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా ఈ ఆధునిక యుగంలో కులవృత్తులకు కొంత ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పాలి తప్పని. ఒకప్పుడు ఏదైతుందో మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కులవృత్తులే మనకు ప్రధానంగా తోడించేది. ఈ ఆధునిక యుగంలో ఏదైతుందో పరిశ్రమలు తెరపై కావటము, ఈ పరిశ్రమలు రావడంతో ఏదైతున్నదో కులవృత్తులకు కొంత మరి వారి ఉపాధికి సంబంధించి ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పాలి తప్పదు. అందులో ముఖ్యంగా మన వీర కులానికి సంబంధించి గతంలో ఏ విధంగా గూడు అని చెప్పని మనం భావిస్తున్నాం, అట్లాగే మన వస్త్రం ధరించడం కూడా తప్పనిసరి. మన శరీరాన్ని కప్పుకునేది వస్త్రం, ఆ వస్త్రం ధరించడం ఏదైతుందో తప్పనిసరి. అటువంటి వస్త్రాన్ని మనం ధరించే విధంగా అందింపజేసేది కేవలం మన మేలు కులస్తులు మాత్రమే మనకు అందుబాటులో ఉండేది. ఐక్యంగా నిలబడి మరి సమావేశం నిర్వహింపజేసుకోవటం నేను మరొకసారి అభినందిస్తూ సంజయ్ గారు మరి వారు కూడా ఇక్కడ శాసనసభ్యుడే గతంలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు శాసనసభలో బాధ్యత చేపట్టారు. ఇవాళ రాజకీయంగా మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, కానీ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేయాలని పెట్టే సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే వరకు ఏదైతుందో ఎవరైనా వారి ఆలోచన అదే ఉంటుంది, నా ఆలోచన అదే ఉంటుంది. ఇక్కడ అర్హత అనేది ప్రధానం. ఆ అర్హతకు అనుగుణంగా మీకు లభింప చేసేటువంటి యొక్క ఆ సంక్షేమం లబ్ధి కల్పింప చేయడం ఏదైతుందో ఇటు ప్రభుత్వ పక్షాలు ఉండేటువంటి మాపై ఎంత బాధ్యత ఉంటుందో వారు కూడా బాధ్యత నిర్వర్తిస్తారు. ఏ పరిస్థితుల్లో కూడా మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నిట్లో కూడా దీని ప్రథమ స్థానం నిలిపే విధంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ ఇప్పుడు రమేష్ గారు నాకు అత్యంత సన్నిహితుడు ఆపుడు అని చెప్పారు. వారు గల అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడము నాకు వ్యక్తిగతంగా కూడా ఏదైతుందో నాకు నిజంగా కూడా సంతోషం ఉందని చెప్పంటున్నా. ఈ సంఘ బాధ్యతలు నిర్వహణలో ఏదైతుందో ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా నేను మీకు తోడు ఇస్తానని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.